తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం పర్యటనలో జగన్ వైఖరిపై చంద్రబాబు మండిపాటు. రాజకీయ మనుగడ కోసం సింగయ్య భార్యను బెదిరించారని ఆక్షేపణ. బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు పునరుద్ఘాటన. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని వ్యాఖ్య. వరంగల్లో వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ ఇన్ఛార్జికి కొండా దంపతుల వివరణ. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు సీఎంగా చూడాలని ఆకాంక్ష. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో చేరుతున్న వరద. మేడిగడ్డ, పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర. మంచు శివలింగం దర్శనానికి వెళ్లిన 5,982 మంది యాత్రికుల బ్యాచ్. మోదీకి అరుదైన గౌరవం. అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన ఘానా అధినేత జాన్ ద్రమాని. భారత ప్రజల విజయమన్న ప్రధాని. విదేశీ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తుల ప్రక్రియ పునరుద్ధరించిన అమెరికా. ఇతర పనులకు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆరోగ్యాంధ్రే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కుప్పంలో ఏర్పాటైన డిజిటల్ నర్వ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ టాటా గ్రూప్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిజిటల్ నర్వ్ సెంటర్ ను సీఎం అందుబాటులోకి తెచ్చారు. వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసి వర్చువల్ గా రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకువచ్చే వెసులుబాటు కల్పించగా వాటి గురించి టాటా గ్రూప్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు సీఎంకు వివరించారు. కుప్పంలో మొదలైన డిజిటల్ నర్వ్ సెంటర్ సేవలు 2వ దశలో చిత్తూరు జిల్లాకు, 3వ దశలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ అధునాతన సేవల ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో వర్చువల్ గా మాట్లాడిన చంద్రబాబు ఈ సేవలను చిత్తశుద్ధితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ హెల్త్, ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి. ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనమందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం, కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పని చేస్తుంది, ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్. మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో. మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా, ఒక మోడల్ గా తయారవుతుంది. ఫేక్ ఫెలోస్ తో రాజకీయం చేయాల్సి వస్తోందని వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సింగయ్య జాబుకు కారణం కావడం సహా రివర్స్ లో ఆయన భార్యను బెదిరిస్తారా అని నిలదీశారు. అరాచకవాదులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్ తో రాజకీయం చేయాల. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. సింగయ్య కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. కనీసం నువ్వు నిలబడకుండా నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లని మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి?
2 నిమిషాల్లో కుక్కను గొడ్లు కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని వెల్లడించారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకునే ఉద్దేశం తనకు లేదని సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో చంద్రబాబు స్పష్టం చేశారు. బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధితుల కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. ఓవైపు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా పొట్టపోసుకునేందుకు పనికెళ్లిన కార్మికుల బతుకుల్ని పేలుడు తలకిందులు చేసింది. తమ వాళ్లు ఉన్నారో లేదో తెలియక ఆయా కార్మికుల కుటుంబ సభ్యుల ఆందోళన క్షణక్షణం పెరుగుతోంది. 4 రోజుల నుంచి పరిశ్రమ వద్దకు వచ్చి తమ వారి కోసం అధికారుల్ని వేడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఒక్కొక్కరి బాధ, ఆవేశం, ఆక్రందన ఒక్కో తీరుగా వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు జస్టిన్ వివరాలు చెప్పాలంటూ ఓ వ్యక్తి రాయితో తల పగలగొట్టుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించడం, రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడమే తమ ఉద్దేశమని కొండా దంపతులు అన్నారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులు కలిశారు. వరంగల్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మీనాక్షి నటరాజన్కు వారు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. తనకిచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. తనపై ఆరోపణలు చేసేవారిని పట్టించుకోనని చెప్పారు. బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నారని మురళి అన్నారు. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడటం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అండగా ఉండడమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్తో చెప్పానని పేర్కొన్నారు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి, పొద్దున్న లేస్తే జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. సుధా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, ఈదుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడకన్నదో నాకైతే తెలియదు. అదండి, ఆమె ఇద్దరు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోను. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమాఫ్రికా దేశం ఘానా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని అందుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఘానా వెళ్లిన ప్రధానిని ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతో ఆ దేశం సత్కరించింది. ఘానా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మోదీకి అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇరు దేశాల చిరకాల బంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఇరు దేశాల యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తు, సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలకు ఆ అవార్డును అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ ఎప్పుడూ ఘానాకు అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ వెల్లడించారు.
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 500% సుంకాలు విధిస్తామన్న అమెరికా ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై తమ ఆందోళనలను అమెరికాకు తెలియజేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారు. క్వాడ్ సమావేశంలో పాల్గొనడానికి 4 రోజుల పర్యటన కోసం వాషింగ్టన్ వెళ్లిన జయశంకర్ ఇప్పటికే తమ ఆందోళనలను సెనేటర్ లిండ్సేకు తెలిపినట్లు చెప్పారు. యుఎస్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు భారత ప్రయోజనాలపై ప్రభావం చూపనున్నందున వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు జయశంకర్ వెల్లడించారు. లిండ్సే ప్రతిపాదిత బిల్ వాస్తవ రూపం దాలిస్తే ఎదురయ్యే ఇబ్బందులపై తమకు అవగాహన ఉందన్న జయశంకర్ భారత దౌత్య కార్యాలయ సిబ్బంది ఇతర అధికారులు లిండ్సేతో టచ్లో ఉన్నట్లు చెప్పారు. Regarding Senator Lindsey Graham's bill, well, obviously, any development, but which is happening in the U.S. Congress is of interest to us if it impacts our interest or could impact our interest. So we have been in touch with Senator Graham. The embassy, the ambassador has been in touch. I think our concerns and our interests on energy security have been made conversant to him. విదేశీ విద్యార్థులు చదువుకునేందుకు వీసా దరఖాస్తుల స్వీకరణను అమెరికా తిరిగి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి మెగ్డాన్ హౌస్టన్ ప్రకటించారు. అయితే అభ్యర్థులు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎందుకైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనకే వీసాను వాడుకోవాలని స్పష్టం చేశారు. అమెరికాకు వచ్చి వారి చదువును వదిలేయటం, క్యాంపస్లను ధ్వంసం చేయటం వంటివి చేయకూడదని హెచ్చరించారు. అమెరికా ప్రభుత్వం ప్రతి నిర్ణయం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని, వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని చెప్పారు. కేవలం తమ పౌరుల్ని రక్షించడమే కాకుండా చదువుకునే ఇతర విద్యార్థుల రక్షణకు కఠిన నిబంధనలు అవసరమని హౌస్టన్ తేల్చి చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిలో ఖచ్చితంగా పబ్లిక్ వ్యూ ఆప్షన్ను యాక్టివేట్ చేయాలని ఇదివరకే అమెరికా స్పష్టం చేసింది. అలా యాక్టివేట్ చేయని వారి దరఖాస్తుల్ని తిరస్కరిస్తామని తేల్చి చెప్పింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరిగింది. ఎగువ నుంచి 71,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం నీరు దిగువకు వెళ్తోంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో 85 గేట్లెత్తి ఉంచినందున 71,900 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ఈ ప్రవాహంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. అటు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. స్పిల్వే ఎగువన 27.230 మీటర్ల నీటి మట్టం ఉండగా దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 113,436 క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా వదులుతున్నారు. భారీ వాహనాలు రాకపోకల కోసం మహానందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వేసిన రహదారి నీట మునిగింది. పోలవరం గుట్టాల మధ్య ఇసుక తిన్నెలు క్రమేపీ నీట మునుగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జూరాల నుంచి 68,169 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. అక్కడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,835 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. మొత్తం శ్రీశైలం అవుట్ ఫ్లో 63,150 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.6 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 166.31 టీఎంసీలకు చేరింది. దిగువన నాగార్జున సాగర్ కు క్రమంగా వరద పెరుగుతోంది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి వదులుతున్న నీటితో సాగర్ కు 50,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 519.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 148.91 టీఎంసీలకు చేరింది. 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టుల్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 90% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 తోటపల్లి బ్యారేజ్ పనుల్ని గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్షించారు. ఈ సమీక్షలో వంశధార నాగావళి చంపావతి అనుసంధాన ప్రక్రియలో మిగిలిన పనులపై చర్చించారు. హీరా మండలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్ 2,
జంఝావతి రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జైకా నిధులతో నత్తనడకన సాగుతూ నిలిచిన ఆంధ్ర రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగడ్డ పూర్తి చేయటానికున్న అవంతరాలు, వాటిని అధిగమించే చర్యలపై మంత్రి చర్చించారు. తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీలను ఐబీ అరెస్ట్ చేసిన తర్వాత అప్రమత్తమైన రాయచోటి పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. రాయచోటిలో స్థావరాలకు సంబంధించి ఉగ్రవాదులు వారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరా బానుపై ఓ కేసు పెట్టారు. షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షేక్ షమీంపై మరో కేసు నమోదు చేశారు. ఈ నలుగురిపై ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్, ఉపా చట్టం, ఆయుధ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సైరా బాను, షేక్ షమీంను రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. ఆంధ్రప్రదేశ్లో 4 యూనివర్సిటీలకు ఉప కులపతుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుప్పంలోని ద్రవిడియన్ విశ్వవిద్యాలయం, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయనగరం జేఎన్టీయు, అనంతపురం ఎస్కే యూనివర్సిటీలకు ఉప కులపతులను నియమించేందుకు సెర్చ్ కమిటీని నియమించింది. ఈ పదవుల కోసం 3 చొప్పున పేర్లను సూచించాలని సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీ పంపే పేర్లను గవర్నర్కు పంపనున్నట్లు తెలిపింది. 3లో ఒకరిని ఉప కులపతిగా గవర్నర్ నియమిస్తారని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కదిరిలో టైలర్గా పనిచేస్తున్న విశ్వనాథ్ని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేసి మృతదేహాన్ని రహదారి పక్కన పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ధర్మవరం డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే విశ్వనాథ్ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ప్రస్తుతం రిమాండ్పై జైల్లో ఉన్న ఈ 3 నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇదివరకే విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలు అందిన తర్వాత 3 విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ చేసి వెబ్సైట్లకు విక్రయిస్తున్నారు అనే ఆరోపణలపై 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన కిరణ్ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ సినిమా విడుదలైన రోజే పైరసీ చేసి మూవీ రూల్స్ తమిళ్ ఎంబీకి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కిరణ్ వల్ల సినిమా పరిశ్రమకు 2024లో 3,700 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొన్నారు. #సింగిల్ సినిమాను నిందితుడు పైరసీ చేయగా ఫిలిం ఛాంబర్లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణీంద్ర బాబు ఫిర్యాదుతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి నిందితుడు సినిమాలు పైరసీ చేస్తున్నాడని వెల్లడించారు. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసినట్టు తెలిపారు. పైరసీ సైట్ల నుంచి ఒక్కో సినిమాకు నెలకు 40,000 నుంచి 80,000 రూపాయల కమిషన్ క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇండోనేషియాలోని బాలి సమీపంలో 65 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 30 మంది గల్లంతయ్యారు. తూర్పు జావాలోని కేటాపాంగ్ పోర్టు నుంచి బాలిలోని గిల్లిమనుక్కు ప్రయాణిస్తున్న ఫెర్రీ బయలుదేరిన 30 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 22 వాహనాలు, 14 ట్రక్కులు ఉన్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 31 మందిని రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున అలలు వస్తుండటంతో సహాయ చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాలపై భారత్లో మరోసారి నిషేధం పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన కొద్ది గంటల్లోనే మళ్లీ పాక్ ఖాతాలను నిలిపివేశారు. ఈ మేరకు పాకిస్తానీ క్రికెటర్లు, నటులకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాలపై భారత్లో మరోసారి నిషేధం పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ అకౌంట్లను నిలిపివేయగా బుధవారం ఆ ఆంక్షల్ని ఎత్తివేశారు. వెంటనే పలువురు పాక్ సెలబ్రిటీల ఖాతాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు వారిపై నిషేధాన్ని కొనసాగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లపై స్పందించిన కేంద్రం వాటిని నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు పాక్ సెలబ్రిటీల ఖాతాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు అన్న కారణంతో పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పలు ఛానళ్లను భారత్ నిషేధించింది. ఇందులో పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అఖ్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది ఛానళ్లు కూడా ఉన్నాయి.
పాక్ రక్షణ మంత్రి ఖాతాలను, ప్రధాని యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేశారు. పాక్ నటీనటులు, అథ్లెట్ల ఖాతాలను కూడా నిలిపివేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో 3 భారతీయులు అపహరణకు గురైన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అపహరణకు గురైన వారి వివరాలను మాత్రం విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ఈ నెల 1వ తేదీన పశ్చిమ మాలిలోని కాయస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికుల్ని బందీలుగా తీసుకువెళ్లారు. వారిలో భారత్కు చెందిన 3 కార్మికులు ఉన్నారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ JNIM ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ మాలిలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. మాలిలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచించింది. మహారాష్ట్ర పూణేలో 22 ఏళ్ల యువతిపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు పూణేలోని కొంద్వాలో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు డెలివరీ ఏజెంట్ పేరుతో ఆమె ఫ్లాట్కు వెళ్లాడు. సంతకం చేయడానికి అతడు పెన్ను కావాలని అడగ్గా ఆమె వెనక్కి తిరగగానే నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. ఆమెకు మత్తిచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలు ఫోన్లోనే సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. అయినా బెదరకుండా యువతి చేసిన ఫిర్యాదుపై ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయని, అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించేందుకు తొలి బ్యాచ్ యాత్రికుల బృందాలు బయలుదేరాయి. ప్రాంగణమంతా హరహర మహదేవ్, భంబం భోలే నినాదాలతో మారుమోగింది. బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపుల నుంచి తొలి బ్యాచ్ బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. తొలి బ్యాచ్ యాత్రికుల్లో 1115 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 16 మంది ట్రాన్స్జెండర్లతో సహా 5892 మంది ఉన్నట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అధికారులు ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు. అనంతనాగ్ జిల్లాలో సంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్ పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గాల నుంచి యాత్రికులు అమర్నాథ్ క్షేత్రానికి చేరుకోనున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి నిన్న బయలుదేరిన ఈ యాత్రికుల బృందానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ఉత్సాహపరిచారు. 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర వచ్చే నెల 9తో ముగియనుంది. భరణం కింద భారత పేసర్ మహమ్మద్ షమి నెలకు 4 లక్షలు చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 7 ఏళ్ల నుంచి తాము చేస్తున్న పోరాటానికి న్యాయం జరిగిందన్నారు. అయితే షమి స్థాయితో పోల్చితే ఈ భరణం చాలా తక్కువని, అందుకే అస్సలు పోల్చకూడదని పేర్కొన్నారు. ఇప్పుడు తన కుమార్తెకు మంచి విద్యను అందించగలనే వివరించారు. 7 ఏళ్ల కిందటే తాము షమీ నుంచి నెలకు 10 లక్షల రూపాయల వరకు ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశామని జహాన్ వెల్లడించారు. అప్పటి నుంచి అతడి ఆదాయం, తమ ఖర్చులు కూడా పెరిగాయన్నారు. షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నారో తాను, తన కుమార్తె కూడా అదే స్థాయిని కొనసాగించే హక్కుందని జహాన్ తెలిపారు. విడిగా ఉంటున్న భార్య, కుమార్తె సంరక్షణకు నెలకు 4 లక్షల రూపాయలని భరణం కింద చెల్లించాలని షమీకి కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 1,50,000 భార్య జహాన్కు, 2.5 లక్షలు కుమార్తె కోసం వెచ్చించేందుకు చెల్లించాలని పేర్కొంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం పర్యటనలో జగన్ వైఖరిపై చంద్రబాబు మండిపాటు. రాజకీయ మనుగడ కోసం సింగయ్య భార్యను బెదిరించారని ఆక్షేపణ. వనకచెర్లతో ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు పునరుద్ఘాటన. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని వ్యాఖ్య. వరంగల్లో వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ ఇన్ఛార్జికి కొండా దంపతుల వివరణ. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు సీఎంగా చూడాలని ఆకాంక్ష. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో చేరుతున్న వరద. మేడిగడ్డ, పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర. మంచు శివలింగం దర్శనానికి వెళ్లిన 5,982 మంది యాత్రికుల బ్యాచ్. మోదీకి అరుదైన గౌరవం. అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన ఘానా అధినేత జాన్ ద్రమాని. భారత ప్రజల విజయమన్న ప్రధాని. విదేశీ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తుల ప్రక్రియ పునరుద్ధరించిన అమెరికా. ఇతర పనులకు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.